మా అమ్మాయి లింగాపురం కోడితో నాటుకోడి పులుసు చేస్తుంది. నేను నాటుకోడి అని ఎందుకన్నానంటే ఈ కోడిని ఫారం లో కాకుండా బయట పెంచితే సేమ్ నాటుకోడి టేస్ట్ లాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. ఈ కోడిని చికెన్ షాప్ లో తీసుకెళ్లి నీట్ గా ముక్కలైతే కొట్టించేసాను. మా అమ్మ దీన్ని మొత్తం నీట్ గా కడిగేసి కుక్కర్ లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి ఉడకబెట్టేసింది. మళ్ళీ రెండో దబర పెట్టి దీంట్లో కొంచెం నూనె, పట్టా, మొగ్గ, ఏలక్కాయలు వేసింది. ఇవి చిట్టపట్లాడంగానే ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు వేసి కొంచెం కొత్తిమీర వేసి దీన్ని మొత్తం ఎర్రగా వాడ్చేసింది. టమాటాలు కూడా వేసి వేయించేసి దీంట్లోకి సరిపడా అల్లం పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా వేయించేసి దీంట్లోకి ధనియాల పొడి, అట్లాగే దీంట్లో కొంచెం కారం, పసుపు వేసి బాగా కలిపేసి ఇందాక మనం కుక్కర్ లో ఉడకబెట్టుకున్న లింగాపురం చికెన్ ని మొత్తం ఇందులో వేసింది. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన వీడియో కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. చాలా కామెడీగా ఉంటది. ఈ కూర బాగా తెల్లిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర వేసింది. మా అమ్మ నాకు తెలియకుండానే నా కోసం రాగి సంగటి అయితే చేసింది. ఈ రాగి సంగటి ముద్దలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ లింగాపురం కోడి పులుసు పెట్టుకొని తిన్నాను. అబ్బా, టేస్ట్ మాత్రం భలే ఉంది. ఈ లింగాపురం కోడి వచ్చేసి 70-75% వరకు నాటుకోడి లాగా మ్యాచ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.